దేవుడు తన అద్భుతమైన పని మన మధ్య జరిగించబోతున్నారు. హల్లెలూయా. మంచిది. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన బోధకురాలను మీకు పరిచయం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నా కుమార్తె ఇవాళ మీతో వాక్యోపదేశం అందిస్తుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధిలో నిలవబడి ఉపదేశం ఇవ్వడానికి సిద్ధపరచబడి ఉంది. పిల్లరా, నేను చాలా బలహీనంగా ఉన్నాను. పైనుండి వచ్చింది. మీ అమ్మగారికి కూడా తెలియదు. మీ అమ్మగారు కూడా నన్ను పరిచయం చేస్తూ ఉంది. అయ్యగారు వస్తారు, వాక్యం చెప్తారు అని. పైనుంచి వచ్చింది, ఆరాధన చేసింది. చేస్తూ ఉండగా నేను అలా కూర్చుంటే ఏ డాడీ బాలేదమ్మా, పోనీ నేను వాక్యం చెప్పనా అంది. దేవునికి స్తోత్రం. చెప్పమ్మా అన్నాను. వాస్తవంగా ఈ నెలలో ఒకరోజు బిడ్డతో వాక్యోపదేశం చేయించడం కొరకై ముందుగా నేను ప్రకటన చేశాను, తనకి తెలియపరిచాను. ఉపదేశం ఇవ్వాల్సి వస్తుంది ఈ నెలలో, తప్పనిసరిగా సిద్ధపడు అని. తనంటది ఎవరు రెడీ అంటది. ఎప్పుడు చెప్తారో చెప్పండి, దేవుడు అభిషేకం నా మీద ఉంది, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ ధైర్యాన్ని బట్టి నేను సంతోషించాను. ఇవాళ నాకున్నటువంటి బలహీనతను బట్టి మరి నేను ఉన్నాను డాడీ, నేను చూస్తాను పరిచర్య ఇవాళ అంది. దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలను తన మహిమ కొరకై నిలవబెట్టుకునే సమయాలు వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తెగా నేను మీకు పరిచయం చేయడం లేదు, కానీ రాబో కాలమందు ఒక బలమైనటువంటి పాత్రగా, అభిషేకము పొందినటువంటి సేవకురాలిగా, మీ కొరకై దేవుని అభిషేకాన్ని తీసుకు రాగలిగినటువంటి బిడ్డగా నేను ఈ పగటి వేళ మీకు పరిచయం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినాన్న దేవాది దేవుని యొక్క కృపా కటాక్షములను బట్టి మొట్టమొదటిసారిగా దేవుని యొక్క బలిపీఠం యొద్ద నిలవబడి దైవ వర్తమానం అందించటానికి సిద్ధపరచబడినటువంటి బోధకురాలు నా ప్రియబిడ్డ, మరి ముఖ్యంగా దేవుని సంఘ ద్రాక్ష తోటలో అద్భుతమైనటువంటి పరిచారకురాలుగా తను తాను సిద్ధపరచుకుని దేవుని అభిషేకం కొరకు వాడబడ్డానికి సమర్పించుకున్న కుమార్తె సోదరి ప్రణీతను రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దైవ వర్తమానం అందించడానికి ప్రభు కృపది బిడ్డకు తోడయించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా సంగతి తెలుసు, నేను ఊరికే భయపడిపోతూ ఉంటాను. నేను వాక్యాన్ని అందిస్తూ ఉండగా నా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. ఇది నా మొదటిసారి నేను వాక్యాన్ని అందించడం. ఇప్పటి వరకు సండే స్కూల్ పిల్లలకి వాక్యాన్ని చెప్తూ వచ్చాను, కానీ అంత ఆ జ్ఞానం నాకు లేదనే నేను అనుకునేదాన్ని. కానీ ఈసారి అనుకోని పరిస్థితుల్లో ఇలా నుంచోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. వాక్య భాగంలోకి వెళ్దాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. చదవండి. ఆమేన్. ఈ వాక్యాన్ని అనుకూలంగా చేసుకొని మనం మాట్లాడితే దేవుడు ఎప్పుడూ మన చేతిని పట్టుకుంటాననే చెప్పిన దేవుడు. అయితే దేవుడు మనల్ని ఏ సమయాల్లో మన చేతిని పట్టుకుంటాడు, ఏ స్థితిలో ఉండగా మన చేతిని పట్టుకుంటాడని మనం ఆలోచించగలిగితే దేవుడు ఎప్పుడు ఏ స్థితిలోనైనా ఏ సమయంలోనైనా మనతో ఉండి మన చెయ్యిని పట్టుకోగలిగిన దేవుడు. హల్లెలూయా.
నేను చెప్పబోయే వాక్యం లేదా నేను అందించబోయే వర్తమానం దేవుడిని మనం అడగాలి. దేవా, నా చెయ్యి పట్టుకో, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా నా చెయ్యి పట్టుకో ప్రభువా అని చెప్పి మనం అడిగే స్థితిలో ఉండాలి. మనం దేవుడు మన చేతిని పట్టుకుంటే మనం ఎక్కడుంటాము, ఎలాంటి స్థాయిలో ఉంటాము, ఎలా ఉంటాము అనేదాన్ని తెలుసుకోవాలి. అయితే నేను ఒక చిన్న ఉపమానాన్ని మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. ఒకాన సమయంలో ఒక తండ్రి కూతురు ఉన్నారండి. వాళ్ళు కూతురు అడిగిందంట తండ్రిని, నాన్న మనము పిక్నిక్ వెళ్దాము అని. పిక్నిక్ వెళ్దాము, విహారయాత్రకు వెళ్దాము, కొండ మీదకి వెళ్దాము అని అడిగింది. అయితే తండ్రి సంతోషంగానే సరే అమ్మ వెళ్దాము, చక్కగా ఎంజాయ్ చేద్దాంలే, పద తీసుకెళ్తా నేను అని. ఒక కొండ మీదకి తండ్రి కూతుర్లు ఇద్దరు ఆ విహారయాత్రకి బయలుదేరారు. కొండెక్కుతున్నారు, ఎక్కారు. అయితే 2 కొండల మధ్య ఒక వంతెన అనేది ఏర్పరచబడింది. అది చూడడానికి చాలా బలహీనంగా ఉంది. ఏదైనా ఎక్కువ బలం పడితే అది పడిపోయే స్థితిలో ఉంది. సరే తండ్రి అన్నాడు, నా చెయ్యి గట్టిగా పట్టుకో అమ్మా, పడిపోతావు, నేను జాగ్రత్తగా నా ట్రైప్ తీసుకెళ్తాను అంటే కూతురు చూసి, నాన్న నేను నీ చెయ్యి పట్టుకోవడం కాదు, నువ్వు నా చెయ్యి పట్టుకో అని అడిగింది. తండ్రికి అర్థం కాల. అదేంటమ్మా, నేను పట్టుకున్న ఒకటే, నువ్వు పట్టుకున్న ఒకటే కదా, ఏమైంది, పర్లేదులే, నువ్వు పట్టుకో, ఏమైంది అండ్ మళ్ళీ కూతురు, లేదు నువ్వే నా చేయి పట్టుకో, నేను నడుస్తాను, నువ్వే నా చేయి పట్టుకో. సరే, ఇంకా తండ్రి ఏం మాట్లాడలేదు. సరే పట్టుకుంటాను పద, చేయి పట్టుకున్నారు. ఆ పక్కకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పిక్నిక్ అన్ని చూశారు. అక్కడ ఉన్న అందాలను చూశారు, ప్రకృతిని చూశారు, బాగా ఆనందించారు. సమయం అయింది, వెనక్కి తిరిగి వస్తున్నారు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కూడా మళ్ళీ అదే ఒక వంతెనని మళ్ళీ తండ్రి కూతురు ఇద్దరు దాటాలి. సరే, దాటడానికి మళ్ళీ అన్నాడు తల్లి నా చేపట్టుకో అమ్మా, వెళ్ళిపోదాము, పడిపోతావు, జాగ్రత్త అని. మళ్ళీ కూతురు అంది, లేదు నువ్వే నా చేపట్టుకో. ఈసారి తండ్రికి కోపం వచ్చిందండి, బాగా కోపం వచ్చేసింది. ఏంటి ఇలా అంటది, ఏమైనా పెచ్చా నీకు, ఇంక తిట్టడం, ఏమన్నా పెచ్చా నీకు, ఏదన్నా ఒకటే కదా, ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా నీకు, ఇది కూడా తెలుసుకోలేవా, నువ్వు పట్టుకున్న ఒకటే, నేను పట్టుకున్న ఒకటే కదా అంటే, అప్పుడు కూతురు అందండి, లేదు నాన్న, ఇప్పుడు నేను పట్టుకుంటే బ్రిడ్జ్ ఊడిపోయింది లేదా ఆ వంతెన తెగిపోయింది, నేను పడిపోతాము. నేను పట్టుకుంటే నా చెయ్యి చిన్నది కదా, నేను అలా పట్టుకోగానే జారిపోయిద్ది, నేను ఇలా పట్టుకుంటాను, అది జారిపోయిద్ది, నేను పడిపోతాను. అదే నువ్వు నా చేయి పట్టుకున్నావు అనుకో, నీ చెయ్యి పెద్ద చెయ్యి కదా, నువ్వు నా చేయి పట్టుకున్నావు అనుకో, నేను జారిపోతున్నా, నువ్వు నన్ను గట్టిగా పట్టుకుంటావు కదా, నేను జారిపోతున్నా, నువ్వు నన్ను వదలవు కదా అని చెప్పే కూతురు అందని. ఆ మాటలకు ఆ తండ్రి ఎంత ఆనందించి, అసలు ఇంత ఆలోచించగలిగిన కూతురు అని అతను అంత ఆనందించాడు. మనము కూడా అంతేనండి, ఎప్పుడు మనము దేవుడు చేయి పట్టుకోవాలి అని కోరుకోవడం కాదు, ఆయన్నే మన చేయి పట్టుకోవాలని కోరుకోవాలి, లేదా ఆయన్నే అడగాలి, దేవా నా చేయి పట్టుకో అని. ప్రభువా నా చేయి పట్టుకో, నేను జారిపోవచ్చు, నేను ఎక్కడైనా పడిపోవచ్చు, లేదా ఏదో పాపంలో పడిపోవచ్చు. అదే నేను నీ చేయి పట్టుకుంటే పాపంలో పడిపోయినప్పుడు జారిపోవచ్చు, నా చేతి నుంచి నీ చేయి జారిపోవచ్చు. అదే నువ్వు నన్ను పట్టుకుంటే నేను జారిపోలేను కదా, నువ్వు నన్ను వదలవు కదా అని చెప్పి మనం ఆ దేవుని అడిగే స్థాయిలో మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఆ విషయంలోనే దేవుడు మన చేతిని పట్టుకోవాలని మనం దేవుని అడిగినప్పుడు, దేవుడు ఎలాంటి స్థాయిలో ఉంచైనా, ఎలాంటి స్థితిలో ఉంచైనా, ఎలాంటి సమస్యలో ఉంచైనా మనల్ని తప్పించగలిగిన దేవుడే. వాక్య భాగంలో కీర్తనల గ్రంథం 139, 9, 10 చదవండి. చాలండి. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, నేను ఎలాంటి సమస్యల్లో ఉండనైనాను, ఎలాంటి దిగంతంలో ఉండనైనాను, ఎంత పరిస్థితులైనా, ఎంత లోతు అయిన సమస్యలో దిగిపోయినైనాను దేవుడు నా చెయ్యి పట్టుకొని నన్ను పైకి లేపుతాడు, దేవుడు నా చెయ్యి పట్టుకొని నన్ను పైకి లాగుతాడు అన్న పదం లేదా ఆ ఒక్క మాటని మనం గ్రహించుకోవాలండి. ఎప్పుడైతే దేవుడు మన చేతిని పట్టుకుంటాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని పట్టుకొని ఆయన చేతిలో మనం ఉంచుకుంటాడో, మనం ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి సమస్యల్లో అయినా, ఎంత
కష్టమైన సమస్య అయినా దేవుడు మనల్ని పైకి లేపగలిగిన దేవుడు, దేవుడు మనల్ని పైకి లాగగలిగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, లేదా నీకు ఆర్థికంగా సమస్యలైనా రావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలైనా రావచ్చు, కానీ ఏ స్థితిలో ఉన్నైనా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని కాపాడి మనల్ని రక్షించగలిగిన దేవుడు. ఎప్పుడైతే మనం దేవుడిని నా చెయ్యి పట్టుకో ప్రభువా అని అడుగుతామో, నా చెయ్యి నీ చేత్తో పట్టుకో యేసయ్యా అని అడుగుతామో, అప్పుడు దేవుడు మనల్ని పైకి లాగగలిగిన దేవుడు అండి. ఎలాంటి సమస్యల్లో ఉన్నా దేవుడు మనల్ని లాగుతాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నైనా లాగుతాడు దేవుడు. మనం ఏదో అనుకోవచ్చు, అయ్యో నేను ఇంత తప్పు అయిపోయానే, లేదా ఇంత బాధలు వచ్చేసాయే, నాకు ఇన్ని ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి, అసలు ఎవరు కాపాడలేరని అంటున్నారు, నేను ఏమైపోతానో, నేను ఎక్కడ పడిపోతానో అని మనం అనుకోవచ్చండి. కానీ మన దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా చేయి పట్టుకో, నేను నీ చేతిని పట్టుకున్నాను. నువ్వు నా చేయి పట్టుకోవడం కాదు, నేను నీ చేతిని పట్టుకున్నాను. నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను కాపాడి నిన్ను రక్షించి నిన్ను పైకి తీసుకొస్తాను. నువ్వు ఎలాంటి భూదిగంతం సముద్ర లోతుల్లో పడిపోయినా కూడా నిన్ను లాగి తీసుకొస్తాను, నేను పైకి లాగుతానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మాత్రం గ్రహించాలండి, దేవుడిని మనం చేయి పట్టుకోమని కోరడమే కాదు, ఆ పట్టుకునే విధానంలో లేదా ఆయన పట్టుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేదా ఎలా మన ప్రవక్తని మార్చుకోవాలని కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ వాక్యంలో ఉంది, నువ్వు భూదగంతంలో ఉన్నాను, లేదంటే ఏ సముద్ర అగాధంలో ఉన్నా కూడా నిన్ను పైకి లేపుతాను, ఎక్కడ ఉన్నా కూడా నీ చేయి పట్టుకొని పైకి లేపుతాను అని చెప్పి, నీ సమస్యలో ఉన్నప్పుడు దేవుడు పైకి లేపుతాను అన్నప్పుడు మనం దేవుని అడగాలండి. అడిగి, యేసయ్యా ప్రభువా నా చేయి పట్టుకో, నా చెయ్యి నువ్వు నీ చేత్తో నా చేతిని పట్టుకో, నేను జారిపోవచ్చు, ఏ పాపంలో పడో నేను జారిపోవచ్చు, కానీ నువ్వు నన్ను పట్టుకో ప్రభువా అని చెప్పి మనం అడిగే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి విషయం, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి సమస్యల్లో ఉన్నా దేవుడు లాగుతాడు. రెండో విషయం, రెండో పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పైకి లేపుతాడు, మన చేయి పట్టుకుంటాడు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. ఆయన కుడి చేతిలో ఎప్పుడూ సంతోషం అనేది ఉంటుంది, ఎప్పుడూ ఆనందం అనేది ఉంటుంది. ఆయన కుడి చేతిని పట్టుకున్న ఎవరైనా సంతోషంగానే ఉంటారు. ఆయన కుడి చేతిని పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఆనందంగానే ఉంటారు. ఇప్పుడు మన దేవుని చేయ సుఖంగా ఉంది, నీ కుడి చేతిలో సుఖము కలవు అని చెప్పి వాక్యం చెప్తున్నప్పుడు మనం ఆయన్ని పట్టుకుంటే మనకి సంతోషమే, మనకి సుఖమే, మనకి ఆనందమే. దేవుడు మనల్ని ఆ స్థాయిలోకి, ఆ స్థితిలోకి మనల్ని తీసుకువస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన చేతిని పట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయన వదలకుండా ఉంటామో, దేవుడు మనల్ని రక్షిస్తాడో, అప్పుడు మనకు ఆయనతో ఉన్నప్పుడు మనకి సంతోషం అనేది వస్తుంది. మొదటి విషయం, మన పరిస్థితుల్లో నుంచి, మన సమస్యల్లో నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. రెండో విషయం, ఆయన చేతిలో సుఖం ఉంటుంది. ఆయనని పట్టుకున్న వారు, ఆయన ఎవరినైతే పట్టుకుంటారో వాళ్ళకి సుఖము కలుగుతుంది, వాళ్ళకి ఆనందం వస్తుంది. మనం బైబిల్లో ఉన్న వ్యక్తుల్ని చూసుకుంటే అండి, అబ్రహాము దేవుడు చేతిని పట్టుకున్నారు. దేవుడు చేతిని అబ్రహాం పట్టుకోవడం కాదు, కానీ దేవుడే అబ్రహాముని పిలుచుకున్నాడు, దేవుడే అబ్రహాముని రమ్మని పిలిచాడు, దేవుడే అబ్రహాముని తీసుకెళ్ళాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానముని దేవుడు నెరవేర్చాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాముని మూలకర్తగా, లేదంటే ఇశ్రాయేలు ప్రజలకు మూలకర్తగా, తండ్రిగా చేశాడు దేవుడు. అబ్రహాముతో ఉన్నట్టుగా దేవుడు ఎవరితోనూ లేరండి. అబ్రహాముతో మాట్లాడినట్టుగా, అబ్రహాము ఉన్నట్టుగా కూడా దేవుడితో ఎవరూ లేరు. అయితే అబ్రహాము చేయి పట్టుకున్న దేవుడు అబ్రహాముని ఎలా అయితే ఆశీర్వదించాడో, మనం ఆయన చేయి పట్టుకుంటే మనల్ని కూడా ఆశీర్వదించగలిగిన దేవుడే. ఆమేన్, హల్లెలూయా. మూడో విషయం, కీర్తనల గ్రంథము 31:15.
ఆమేన్. మూడో విషయంగా వస్తే మన శత్రువు నుంచి మనల్ని తప్పించే దేవుడు. బైబిల్లో దావీదు గొలియాతు కథ అందరికీ తెలిసిందే. దావీదు గొలియాతుల గురించి అందరికీ తెలిసింది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా చెప్పేదే, అందరూ వినేదే. అయితే గొలియాతు దావీదు కన్నా డబల్ ఉన్నాడు. అంత ఎత్తు లేదా అంత బలం కలిగిన వాడే గొలియాతు. కానీ దావీదు చిన్న గులకరాయితో గొలియాతును చంపాడు. కానీ గొలియాతు పట్టుకున్న కత్తి నుంచే, గొలియాతు ఏ కత్తి అయితే పట్టుకున్నాడు, ఏ ఖడ్గమైతే పట్టుకున్నాడో ఆ ఖడ్గాన్నే తీసుకొని దావీదు గొలియాతు తలను నరికాడు. అంతేగాండి, మన సమస్యలు లేదా మన శత్రువు మనల్ని ఎంత బాధపడుతున్నాడో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి. ఎప్పుడైతే నువ్వు నీ శత్రువు నిన్ను బాధపడుతున్నాడు, నిన్ను కష్టపెడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావో, నీ శత్రువు చేతిలో ఉన్న ఖడ్గానే నీ చేతిలోకి ఇచ్చి నేను నీ శత్రువుని నాశనం చేయిస్తాను, నీ శత్రువు నుంచి నేను తప్పిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. మనం బాధపడవచ్చు, ఎప్పుడూ బాధపడవచ్చు. అయ్యో నా ఈ శత్రువులతో పడలేకపోతున్నాను, ఈ సమస్యల నుంచి పడలేకపోతున్నాను. ప్రతి సమస్య ఒక శత్రువే, ప్రతి భయము ఒక శత్రువేనండి. ఏ మనిషే శత్రువు అవడు, లేదా మనకు విరోధం ఉన్న వాళ్ళే శత్రువులు కాదు. మనకున్న బలహీనత శత్రువే, మనకున్న భయము శత్రువే, మనకున్న ఆలోచనలు కూడా శత్రువులే. అవి మనల్ని తప్పుదారిలోకి నడిపించవచ్చు, లేదా తప్పుగా మనల్ని తీసుకువెళ్ళొచ్చు. మనం తప్పిపోవచ్చు. ఆ సమయాల్లో శత్రువులాగా మన ఆలోచనలు, మన సమస్యలు మనల్ని చుట్టుముట్టేసి మనల్ని తప్పు దారిలోకి తీసుకువెళ్ళి దేవుడి నుంచి దూరం చేయొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడిని వేడుకుంటావో, దేవుడిని అడుగుతావో, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువు ఎవరైనారో అతని చేతిలో ఉన్న ఖడ్గానే నీకు ఇచ్చి, అతను చేసే పనినే, తను దేనితో అయితే నిన్ను బాధపడుతున్నాడో దాన్నే నీకు ఇచ్చి, దానితోనే నీ శత్రువును అంతం చేయిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడని వాక్యంలో. దేవునికి స్తోత్రం. మొదటి విషయంగా మన సమస్యల నుంచి, మన కష్టాల నుంచి మనం ఎంత లోతులో ఉన్నా కూడా దేవుడు మనల్ని పైకి లాగుతాడండి. రెండవ విషయము, ఆయన చేతిలో సుఖం ఉంటుంది, ఆయన పట్టుకున్న వారి చేతిలో కూడా సుఖమే ఉంటుంది. మూడవదిగా మన శత్రువు నుంచి మనల్ని రక్షించే దేవుడు, మన శత్రువు వేసే ప్రతి అడ్డంకుల నుంచి మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. ఆఖరిగా 4వ విషయం, యెషయా గ్రంథము 42:6-7. హల్లెలూయా. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆయన మన చేయి పట్టుకున్నప్పుడు మనల్ని దేవుడు కాపాడుతాడు, మన శత్రువుల నుంచి విడిపిస్తాడు. ఆయనతో ఉండగా మనం సంతోషంగానే ఉంటాము. కానీ దేవుడు మన చేతిని పట్టుకున్నప్పుడు మనతో ఉన్నవారిని కూడా అన్య జనులకు కూడా మనం వెలుగుగా మారుతాము, మనం వెలుగై ఉంటాము. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయన చేయి పట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయనతో మనం ఉంటామో, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు మనల్ని వెలుగుగా చేస్తాడండి. మనల్ని వెలుగుగా మార్చుతాడు. అన్యజనులకి, నీ చుట్టూ ఉన్న వారికి, నీ కుటుంబానికి, నీకు అందరికీ నిన్ను వెలుగుగా చేస్తాడు. నీ చేసే పనిలోనైనాను, నీ కుటుంబంలో అయినా, నువ్వు ఎక్కడ ఉన్నా, లేదా నీ గ్రామంలోనైనాను నువ్వు వెలుగై ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని చేయని పట్టుకుంటావో, దేవుని ఆశ్రయిస్తావో, దేవుడు నిన్ను ఎన్నుకుంటాడో, అప్పుడు నువ్వు వెలుగై ఉంటావు. నీకున్న సమస్యల నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన చేతిలో నీకు సుఖము కలుగుతుంది. నీ శత్రువుల నుంచి కాపాడుతాడు. అలాగే నువ్వు దేవుని యొక్క వెలుగుగా ఉంటావు, దేవుని పోలిన వెలుగుగా ఉంటావు. నీ చుట్టూ ఉన్నవారికి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, లేదా నువ్వు పనిచేసే వాళ్ళ దగ్గర, నీ యజమానులకు
కానీ, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ దగ్గర కానీ నువ్వు ఎప్పుడు వెలుగుగానే ఉంటావు, ఎప్పుడు ఘనమైన స్థాయిలోనే ఉంటావు. దేవుడు నీ చేయి పట్టుకొని, ఈ కొత్త సంవత్సరంలో మనం ఉన్నామండి, ఇప్పుడు అడగాలి దేవుణ్ణి, యేసయ్యా ప్రభువా నా చేయి పట్టుకో, యేసయ్యా నేను నీతో ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని అడగాలండి. ఎప్పుడైతే మనం దేవుని చేయి పట్టుకుంటామో, లేదా దేవుడు మన చేయిని పట్టుకుంటారో, అప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాము. లేదా మన సమస్యల నుంచి తప్పించుకుంటాము, మన సమస్యలు దూరం అవుతాయి, మన శత్రువు నుంచి మనం విడుదల పొందగలుగుతాము. అలాగే మనం వెలుగై ఉంటాము. ఈ సంవత్సరం అంతట్లో మనం సుఖముగా ఉంటాము. బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి, చిన్న కథ అండి, చిన్నది, అందరికీ తెలిసిందే. తప్పిపోయిన కుమారుడు గురించి అందరికీ తెలిసిందే. తప్పిపోయిన కుమారుడు ముందుగా ఏం చేస్తాడు, తను వెళ్ళిపోతాడు. నాకు ఇదంతా వద్దు, నా ఆస్తి నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతానని చెప్పిన తప్పిపోయిన కుమారుడు అలా వెళ్ళిపోతాడు. ఆ కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తన ఆస్తి లేదా తనకున్న డబ్బు అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వస్తే తండ్రి తనను చేర్చుకుంటాడు. అలాగే నువ్వు ఎప్పుడైనా జారిపోయినా, తప్పిపోయినా, నువ్వు వెళ్ళిపోయి నేను తప్పు చేశానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చినా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. దేవుడు మనల్ని మళ్ళీ రమ్మంటాడు, మళ్ళీ మన చేతిని పట్టుకుంటాడండి. ఎప్పుడైనా మనం జారిపోయిన పరిస్థితిలో ఉన్నా, జారిపోయిన స్థితిలో ఉన్నా మళ్ళీ అడగాలి దేవుణ్ణి, దేవా నా చేయి పట్టుకో యేసయ్యా, నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలనుకున్నాను ప్రభువా అని. ఇప్పుడే చెప్పాను సండే స్కూల్ పిల్లలకి, మన యేసయ్య చాలా మంచోడమ్మా, ఎన్ని తప్పులు చేయి నువ్వు మళ్ళీ క్షమిస్తాడు దేవుడు, చాలా కనికరం ఉంది ఆయనకి, ఆయన చాలా మంచోడు అని చెప్పి. నేను ఇప్పుడు మళ్ళీ మీకు అదే విషయం చెప్తున్నానండి. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు మళ్ళీ మనల్ని పట్టుకుంటాడు. మళ్ళీ ఆయన మనం అడిగితే ఆయన మళ్ళీ మనల్ని పట్టుకుంటాడు. ఎన్నిసార్లు నువ్వు తప్పిపోవచ్చు లేదా వెళ్ళిపోవచ్చు, కానీ దేవా మళ్ళీ వచ్చి, దేవా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను మళ్ళీ పట్టుకో ప్రభువా అని చెప్పి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆయన అడిగితే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ మనల్ని పట్టుకుంటాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అలా అని చెప్పి తప్పులు చేయాలని కాదు, చేసిన తప్పులు చేసేయాలి, మళ్ళీ చేసేసి దేవుడిని క్షమాపణ అడిగితే ఇచ్చేస్తాడని కాదండి. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి మన చెయ్యి పట్టుకోమని అడగాలి. ఎలా అయితే అబ్రహాము చేయి పట్టుకున్నాడో దేవుడు, అబ్రహాము సంతానాన్ని చేతిని పట్టుకున్నాడో దేవుడు, మన చేతిని దేవుడు పట్టుకోమని మనం అడిగేవారిగా ఉండాలి. దేవుణ్ణి అడగాలి, యేసయ్యా ప్రభువా నా చేయి పట్టుకో, నేను నీతో ఉంటాను, నా సమస్యలను తీర్చువాడవు నువ్వే, నాకు సంతోషాన్ని ఇచ్చేవాడవు నువ్వే, నా శత్రువుల నుంచి విజయం ఇచ్చేవాడవు నువ్వే, నన్ను కాపాడి నన్ను రక్షించిన వాడవు నువ్వే, నా చేతిని నువ్వు పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా అని. ఇప్పుడు దాకా 2024 దాకా మన ఆలోచనలతో లేదా మన తలంపులతో మనం చాలా చేసాము, లేదా చాలా చోట్లకి వెళ్ళాము, లేదా మనం అనుకున్న పనులన్నీ చేసేసాము. కానీ ఇప్పుడు 2025 ఈ సంవత్సరం మొదలుకొని ఏది చేయాలన్నా దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడిని అడిగి లేదా దేవుడితో ఉండి ఆయన అడిగే వారిగా ఉండాలి. ఆయన మన చేతిని పట్టుకుంటే మనం ఎలా వెళ్తాము, ఎలాగ ఉండగలుగుతాము, ఎంత ఆశీర్వాదం మనకు వస్తుందో మనం గ్రహించేవారిలా ఉండాలండి. చాలామంది ఉంటారు, అయ్యగారే ఉన్నారు, అయ్యగారు కూడా వదిలేసేవాళ్ళే. మరి చాలాసార్లు మనకి వాక్యం చెప్తా ఉంటారు, నేను చేయాలనుకోలేదు, అసలు సేవలోకి రావాలనుకోలేదు, నా తల్లిదండ్రులు బాగా ప్రార్థన చేసి నన్ను బలవంతంగా పంపించారు, ఇక్కడ వెళ్ళు అని చెప్పి, వెళ్ళి వాక్యాన్ని చెప్పాలి నువ్వు, లేదా దైవజనుడు అవ్వాలి నువ్వు, పరిచయం చేయాలి నువ్వు అని చెప్పి బలవంతంగా పంపించారు. కానీ అయ్యగారు అనుకున్న ప్లాన్ అది కాదు, ఆయన తలంపు అది కాదు. నేను ఏదో చెయ్యాలి, నేను డబ్బులు సంపాదించాలి అనే అనుకున్నారు అయ్యగారు. కానీ ఇప్పుడు అలా కాదే, ఇప్పుడు వాక్యాన్ని అందిస్తున్నారు అయ్యగారు. అలాగే మనం ఏదో అనుకుంటాం, ఏదేదో తలంపులు తీసుకుంటాం, మనం ఇది చేయాలి అది చేయాలని మనం ఎన్నో అనుకుంటాము. కానీ దేవుని తలంపులో మనం ఏం చేయాలని దేవుడు అనుకుంటున్నాడో దాన్ని గ్రహించుకొని అలా మనం నడిచేవారిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన చేతిని పట్టుకుంటే మనం చాలా ఆనందంగా ఉంటామండి. ప్రతి మనిషికి డబ్బు కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఈ లగ్జరీ అంటారు చూడండి, అది కావాలి అని కోరుకుంటారు. కానీ ఇవన్నీ ఏమిస్తాయంటే ఆనందాన్ని ఇస్తాయి అంతే. ఏమీ లేనివాడు కూడా ఆనందంగా ఉంటాడండి, అన్నీ ఉన్నవాడు ఆనందంగా ఉండడు.
మనం ఏది కోరుకొని ఇవన్నీ కావాలనుకుంటున్నాము అంటే ఆనందాన్ని కోరుకొని ఈ కావాలి. దేవుడిని అడిగినప్పుడు కూడా, దేవా నాకు కొంచెం ధనాన్ని ఇవ్వు ప్రభువా, నా సమస్యలు పోయేలా ధనాన్ని వేసయ్యా, నాకు ఒక ఇల్లు ఇవ్వయ్యా, నాకు ఒక బండి ఇవ్వయ్యా నన్నే అడుగుతామండి. అందరం అదే అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే మనకు ఆనందం కలగడానికి కోసమే. కానీ అదే మనం దేవుని చేయి పట్టుకుంటే ఏం అక్కర్లేదండి, ధనం అక్కర్లేదు, ఇల్లు అక్కర్లేదు, బండి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదండి. దేవుని చెయ్యి మనం పట్టుకుంటే చాలు. మనకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఆయన, సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం దేవుని చెయ్యిని పట్టుకునే వారంలో ఉండాలి. మనం పట్టుకుంటే జారిపోద్దన్న మనకు భయం. చిన్నపిల్లలు నిజంగానే వాళ్ళు చేతి పట్టుకుంటే చిటికిన వెళ్ళి ఇలా పట్టుకుంటారు. అదే తల్లిదండ్రులు పట్టుకుంటే ఇక్కడ పట్టుకుంటారు కదా, చెయ్యిలా పట్టుకుంటారు. వాళ్ళు పడిపోతున్నా ఇలా ఇలా పట్టుకుని ఇలా లేపేస్తారు. అంటే మనకి చూడగానే భయం, అమ్మో చెయ్యి ఇరిగిపోద్దేమో అని. దేవుడు కూడా మనల్ని అలాగే మెల్లగా పట్టుకుంటున్నాడు, చాలా మెల్లగా పట్టుకుంటున్నాడు. మన ప్రార్థనలో మన భక్తి విషయంలో మనం ఎప్పుడైతే బలపడతామో అప్పుడు దేవుడు తన చేతిని గట్టిగా పట్టుకుంటాడండి. అప్పుడు తన చేతిని తను బిగిస్తాడండి. అప్పుడు దాకా మనము జారిపోతున్నా కూడా దేవుడు ఏం చేయలేకపోతాడు. మన ప్రార్థనే ఆయన బలం. మనం ఎంత ప్రార్థిస్తున్నామో, మనం ఎంత భక్తిగా ఉంటున్నామో, మనం ఎలా అయితే జీవిస్తున్నామో అదే ఆయన యొక్క బలం. ఆయన మన పట్టుకోవడానికి, ఆయన మన చేతిని పట్టుకోవడానికి మన ప్రార్థన, మన ఆత్మీయతే ఆయన బలం. ఆయన మనం పట్టుకోమని అడగాలండి, ఆయన మనతో ఉండాలని అడగాలండి. మన సమస్యలు పోవాలన్నా ఆయన మన చేయి పట్టుకోవాలి. మన శత్రువు నుంచి విజయం పొందాలన్నా ఆయన మన చేయి పట్టుకోవాలి. నిత్యమైన సంతోషం ఉండాలన్నా ఆయన మన చేయి పట్టుకోవాలండి. ఎప్పుడు ఆయన మన చేతిని పట్టుకునేవారుగానే ఉండాలి. అలా ఉండాలంటే మనము మన ఒక ప్రవర్తనను మార్చుకోవాలి, మన ఒక స్థితిని మార్చుకోవాలి. చిన్న చిన్న గొడవలు లేదా ఈ చిన్నపిల్లల కంటే చెప్తామండి, మీరు ఇలాగా తల్లిదండ్రుల్ని బాధ పెడితే దేవుడికి నచ్చదు, దేవుడు మిమ్మల్ని కొడతాడు అని చెప్పి. మీరు పెద్దవాళ్ళు కదండి, మీకేం చెప్పాలి నేను అంటే, నాకన్నా పెద్దవాళ్ళు మీరు, నేనేం చెప్పలేను కదా. కానీ నాకు తెలిసిన విషయం, నేను గ్రహించిన విషయంలో అయితే చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకొని గొడవలు పడతారు చూడండి, అవన్నీ మానేయాలండి. లేదా చిన్న చిన్న విషయాలకి గొడవలు లేదా పక్కన వాళ్ళతో మాట్లాడకుండా ఉండడాలు, ఇవన్నీ దేవునికి విరుద్ధమే. ఇవన్నీ పట్టుకుంటే దేవుడు చెయ్యి ఇలా 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 వదిలేస్తూ ఉంటాడు. ఇలా ఉండాల్సిన చెయ్యి ఇలా 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 వదిలేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు అన్నీ వదిలేసి పాతలో ఉన్నవి ఇదివరకు జరిగినవన్నీ వదిలేసి కొత్త సంవత్సరంలో కొత్తగా మొదలు పెడుతూ ఉండగా, నువ్వు దేవుడితో గడుపుతూ ఉండగా దేవుడు నీ చేతిని ఇలా 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 గట్టిగా పట్టుకుంటాడు. అది వదలడు ఇంకా. దేవుడు నీ చేతిని పట్టుకొని దేవుడు వదలడు ఇంకా. నువ్వు ఎప్పుడైతే బలపడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుడితో గడుపుతావో నీ చేతిని ఆయన వదిలేవాడిగా ఉండడండి. దేవుడు మన చేతిని పట్టుకున్నాడంటే ఎటువంటి శత్రువైనా ఎటువంటి సమస్య అయినా మనల్ని ఏమీ చేయలేదు, మనల్ని ఎవ్వరూ తప్పించలేరు అసలు. దేవుడు మన చేతిని పట్టుకోవాలండి. అలాగా మనం ప్రార్థించాలి, అలాగా మన ప్రవక్తని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.